హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనకి హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. దానిలో భాగంగానే కళ్యాణ్ నగర్ వెంచర్ 3లో ఎవరైతే ప్రజలుంటారో వారి సమస్యలు, వారు రాబోయే రోజుల్లో వారు ఎవరిని ఎంచుకుంటారో, అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి గదా! సో, మీకు మీ స్థానికంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీ నియర్ బై ప్లేసెస్‌లో ఎక్కడైనా డ్రైనేజెస్ పొంగడం గానీ, చెత్త పారేయడం గానీ, అలానే వాటర్ సరఫరా ఏ విధంగా ఉందండి? వాటర్ సరఫరా అంటే ఇప్పుడు వర్షాలు లేవు. వాటర్ సరఫరా రిస్ట్రిక్టెడ్ సప్లైసే ఉన్నాయి. ఆ! ఇంకా మా ఏరియాలో అంటే డైలీ శానిటరీ వర్కర్స్ వస్తుంటారు, క్లీన్ చేస్తుంటారు. అది బానే ఉంది. ఇంకా ఇక్కడ కళ్యాణ్ నగర్ అక్కడ అక్షయ హోటల్ ఉంది. ఎప్పుడు వాటర్ లాగింగ్ అక్కడ. హ్మ్. అంటే ఏమైనా కంప్లెయింట్ రైజ్ చేసారా? కంప్లెయింట్ ఇవ్వడం కానీ? చాలా మంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పాం. బట్ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఏమి ఇంతవరకు రెస్పాన్స్ లేదుగా. రెస్పాన్స్ లేదు. అంటే ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే మీకు క్యాంపెయినింగ్‌లో కనిపిస్తున్నారా? తర్వాత కనిపించారా? కనిపించలేదు. ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ గాని రావడం తెలుసుకోవడం ఎవరు ఎవ్వరు రాలేదు. ఓకే. అంటే మీకు ముఖ్యంగా మెయిన్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? ఏం సమస్యలు ఉన్నాయి? ఏం సమస్యలు లేవండి మాకు. సో గతంలో మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారిది. నేను వచ్చి ఈ ఏరియాకి వచ్చి 8 ఇయర్స్ అయింది. సో అంత పెద్ద ఇదిగా తెలియదు, కానీ అది ఒకటే పెద్ద ప్రాబ్లం అక్కడ. అక్కడ సూపర్ మార్కెట్ 2 ఉన్నాయి. కేఎఫ్ అని ఉంది, కేఎఫ్ అని ఉంది, తర్వాత ప్యూరో న్యాచురల్. మేము అక్కడికే వెళ్తుంటాం. ఎప్పుడు వాటర్ నిలిచిపోయి ఉంటుంది. ఎవడు స్లోగా వెళ్ళడు, వెహికల్స్ ఎవడు తొందర వాడదు. సో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తాయి కదా! ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ వస్తుందా? లేకపోతే బీజేపీ వస్తుందా? కాంగ్రెస్ వస్తుందా? కొత్తగా జనసేన కూడా రాబోతుంది. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పాల్గొనబోతుంది అనే వార్త కూడా నడుస్తుంది. మరి ఏ పార్టీ ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది అంటారు ఇక్కడ? నాకు ఐడియా లేదని